రేపే ఆగస్టు 28 రాఖీ పౌర్ణమి. అలాగే చంద్రగ్రహణం అనేది కూడా ఏర్పడుతుంది. ఇది మనకు శ్రావణ మాసంలో 3వ శ్రావణ శుక్రవారంతో ఈరోజు రావటం అనేది చాలా గొప్ప విశేషము. ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. మరి ఈ రోజున మనం చేసేటటువంటి పూజలు ఆ దైవానికి చెందాలి. చంద్రగ్రహణం యొక్క దోషం మనకు కలగకూడదు. మనకు ఎలాంటి సమస్యలు వచ్చి పడకూడదు అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఈ రోజున పూజలతో పాటుగా పొరపాటున కూడా ఈ కూరను వండొద్దు తినొద్దు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కూరను వండినా తిన్నా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అంతేకాకుండా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద పడి చాలా రకాల సమస్యలనేవి వచ్చి పడుతూ ఉంటాయి. అసలు కూరలకి ఇలాంటి ప్రత్యేకమైన రోజులకి ఏంటి సంబంధం అంటే ఇలాంటి రోజుల్లో మనం తెలియక చేసే పొరపాట్ల వల్ల గ్రహాల వ్యతిరేకత అనేది మనకు పెరుగుతుందన్నమాట. ఈ కూరలు తినటం వలన ఓవర్‌గా వెయిట్ పెరిగిపోవటము, లేనిపోని అనారోగ్య సమస్యలనేవి వచ్చి పడటం. ఎందుకంటే మనం తినే ఫుడ్ మీదే మన యొక్క మానసిక స్థితి, అలాగే శారీరక ఆరోగ్యం అనేవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆహారమే ఆరోగ్యము, అలాగే ఆహారమే ఔషధం కూడా. కాబట్టి ఇలాంటి రోజుల్లో ఇలాంటివి వండొద్దు, తినొద్దు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. దీనితో పాటుగా ఈ రోజున రాఖీ ఏ సమయంలో కట్టుకోవాలి? ఎందుకంటే గ్రహణం వచ్చింది కాబట్టి. అలాగే ఈ వేరును మీ పర్సులో కానీ, బీరువాలో కానీ పెట్టుకుంటే ధనాన్ని ఇది 4 దిక్కుల నుంచి కూడా విపరీతంగా ఆకర్షిస్తుంది. మీకు బాగా కలిసి వస్తుంది. ఆ వేరు ఏంటనేది కూడా నేను చెప్తాను. ఇది శ్రావణ శుక్రవారం రోజున పెట్టుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా ఈరోజు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టాలంటే ఇంటికి ఈ 2 వస్తువులను కొనుక్కొని తెచ్చుకోండి. దానితో పాటుగా లక్ష్మీదేవి యొక్క పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలనేవి పాటించాలి, ఏ పొరపాట్లు అనేవి చేయకూడదు, చేయాల్సిన పనులు అలాగే చేయకూడని పనులు, గ్రహణం అసలు మనకు ఉందా లేదా, అలాగే మనం కలబంద మొక్కతో చేసుకోవాల్సినటువంటి మంచి రెమెడీ ఉంది. అది కూడా నేను చెప్తాను. దీనితో పాటుగా ఉప్పుతో చేయాల్సినటువంటి పరిహారము. ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఉప్పుతో పరిహారం చేసుకోవటం వలన మనకు బాగా కలిసి వస్తుంది. అలాగే జిల్లేడు ఆకు కూడా చాలా శక్తివంతమైనది. కాబట్టి జిల్లేడు ఆకుతో చేసుకోవాల్సిన రెమెడీ కూడా నేను చెప్తాను. ఇంకా కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ చంద్రగ్రహణంతో కూడినటువంటి పౌర్ణమి రోజున చేయాల్సిన పరిహారము, అలాగే ఈ గ్రహణం యొక్క సమయము, టైమింగ్సు, రాఖీ కట్టుకోవాల్సినటువంటి టైమింగ్సు, ఇలా ప్రతీదీ కూడా రేపు రాఖీ పౌర్ణమితో కూడిన చంద్రగ్రహణం రోజున, అలాగే 3వ శ్రావణ శుక్రవారం రోజున చేయాల్సిన పనులు, చేయకూడని పనులు అన్నీ కూడా నేను క్లియర్‌గా చెప్తానండి. మీరు దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు కూడా వివరంగా అర్థమవుతాయి. కాబట్టి పూర్తిగా విని దయచేసి ఇంకొంతమందికి వీడియో రీచ్ అవ్వటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. రేపు అంటే ఈ ఆగస్టు 28వ తేదీన మనకు రాఖీ పౌర్ణమితో కూడినటువంటి చంద్రగ్రహణం అనేది కూడా ఏర్పడుతుందనమాట. అయితే ఈ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అని చాలామందికి కూడా సందేహం వస్తుంది. అలాగే ఈ రోజున అసలు రాఖీ కట్టుకోవచ్చా లేదా అని కూడా చాలామందికి సందేహం వస్తుందనమాట. ఇవన్నీ కూడా నేను చెప్తాను. మనకు ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో అయితే కనిపించదు. కాబట్టి మనము ప్రత్యేకంగా ఎలాంటి సూతక నియమాలైతే పాటించాల్సినటువంటి అవసరం లేదు. పట్టు విడుపు స్నానాలు, లేదా ఆహారంలో ఏదన్నా దర్బలు వేసుకోవటము, లేదా భయంకరమైనటువంటి ఆహార నియమాలు ఇలాంటివి ఏవి పాటించాల్సిన అవసరం అయితే లేదండి. కాబట్టి చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు, మనకు వర్తించదు. కానీ ఆ గ్రహణం యొక్క దోషమైతే మాత్రం ఖచ్చితంగా మనకు కూడా కాస్తో కూస్తో గట్టిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చంద్రుడు మనకు తల్లితో సమానం. ఏ దేశంలో ఉన్నా కూడా, ఎక్కడ గ్రహణం ఉన్నా కూడా ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే మనం ప్రకృతితో ఆధారంగా బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి వాతావరణంలో జరిగే మార్పులు చేర్పుల వల్ల మన ఆలోచన విధానం కూడా కొంత మారుతూ ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం గ్రహణ దోషం
దోషం అనేది ఉంటుంది కాబట్టి మనం కాస్త ఇలాంటి నియమాలనేవి పాటించుకుంటే సరిపోతుందనమాట. అంతేకాకుండా ఈరోజు రాఖీ పౌర్ణమి అనేది కూడా వచ్చింది. ఈ పౌర్ణమినే శ్రావణ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఈ రోజున అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలకు, అలాగే రక్షణకు, ఒకరి మీద ఒకరికి అంటే అభిమానాలు, ఆప్యాయతలు అనేవి పెంచుకోవటానికి ఈ రాఖీ పౌర్ణమి అనేది చాలా మంచి రోజు. చాలా విశిష్టమైనటువంటి రోజు. ఇలా ఈ రోజున అన్నా చెల్లెళ్ళు కావచ్చు, అక్కా తమ్ముళ్ళు కావచ్చు, తమ యొక్క సోదరుల క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును కోరుతూ చేతికి పవిత్రమైనటువంటి రాఖీ అనేది కడతారనమాట. ఇలా కట్టటం వలన సోదరుడు తనకు జీవితాంతం అండగా ఉంటాడు, రక్షణగా నిలుస్తాడు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. అలాగే నోటిని తీపి చేసి బహుమానాలు కూడా అందించుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారనమాట. కాబట్టి మరి ఇలా ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున మనకు రాఖీ కట్టుకోవాల్సినటువంటి సమయం అనేది కూడా చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కాస్తో కూస్తో మనకు కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది కొంచెమైనా ఉంటుంది కాబట్టి ఈ రోజున రాఖీ అనేది మనం చెప్పిన టైమింగ్స్‌లో మీరు కట్టుకోండి. అలా కట్టుకోవటం వలన ఎలాంటి దోష ప్రభావం అనేది కూడా ఉండదనమాట. ఆ టైమింగ్స్ అనేది నేను చెప్తానండి. ఇంకా ఈ రోజునేంటంటే మూడవ శ్రావణ శుక్రవారము. ఈ మూడవ శ్రావణ శుక్రవారం కాబట్టి ఈ రోజున ఇగ రెండవ శ్రావణ శుక్రవారం రోజున కొంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ మూడవ శ్రావణ శుక్రవారం రోజున సంతోషంగా మీరు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చు. లేదా ఇంట్లో చక్కగా లక్ష్మీదేవి పూజ అనేది చేసుకోవచ్చు. ఇలా మనకు ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి 4 శుక్రవారాలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వారాలు కాబట్టి ఈ మూడవ శుక్రవారాన్ని కూడా ఎంతోమంది వరలక్ష్మి వ్రతాలను, పూజలను ఘనంగా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరైనా రెండవ వారం చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే అలా చేసుకోండి. చేసుకున్న వాళ్ళైనా సరే మీరు రేపు వరలక్ష్మి వ్రతం కానీ లేదా లక్ష్మీదేవి పూజను కానీ మీరు సంతోషంగా దీపధూప నైవేద్యాలతో ఆ తల్లిని పూజించడం వలన ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుందనమాట. కాబట్టి చక్కగా రేపు పూజ కూడా మీరు చేసుకోవచ్చు. రేపు ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేచి గుమ్మాలకు బయట చక్కగా చీపిరితో చిమ్ముకొని ఆవు పేడతో కల్లాపులు చల్లుకొని ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకుంటే చాలా చాలా మంచిది. అలా మీరు గుమ్మానికి బయట పసుపు కుంకుమలు చల్లటం వలన ముగ్గు మీద మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి అనేది కూడా తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఎందుకంటే ఈ రోజున ఆ తల్లి భూలోకాన సంచరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా గుమ్మాల బయట ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి. ఇక చాలా మందికైతే అసలు మనకి పౌర్ణమి ఆగస్టు 27 లేదా 28 అనే సందేహం వస్తుంది. మనకు ఆగస్టు 28వ తేదీ కిందకే మనకు ఈ రాఖీ పౌర్ణమి చంద్రగ్రహణం అనేది లెక్కొస్తుంది. పౌర్ణమి తిథి ప్రారంభం ఆగస్టు 27 ఉదయం 9 గంటల 8 నిమిషాలకు ప్రారంభమయ్యి ఆగస్టు 28వ తేదీ ఉదయం 11 గంటల 22 నిమిషాల వరకు మనకు ఈ పౌర్ణమి ఘడియలు అనేవి ఉంటాయి అన్నమాట. అంటే మనకు ఆగస్టు 28వ తేదీయే లెక్కలోకి వస్తుంది కాబట్టి మనం రాఖీ పండుగ కూడా అదే రోజున జరుపుకోవాలి. ఈ రోజే చంద్రగ్రహణం అనేది కూడా వస్తుంది. ఈ రోజున మనకు గ్రహణం యొక్క ఎఫెక్ట్ పెద్దగా లేకపోయినప్పటికీ కూడా గర్భిణీ స్త్రీలు మాత్రం కాస్త రేపు మధ్యాహ్నం 1 గంట వరకు బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది. అలాగే రేపు ప్రతి ఒక్కరూ కూడా కాస్తంత ఉప్పు నీటితోటి అలాగే కొంచెం పసుపు వేసేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోండి. ఇలా ఇల్లు తుడవటం వలన ఈ శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో ఉన్నటువంటి మురికితో పాటుగా నెగిటివ్ కూడా పూర్తిగా తొలగిపోతుంది. తరువాత ఇంట్లో పసుపు నీటిని చల్లుకోండి. పసుపు నీటిని చల్లటం వలన ఇంటి మీద ఉన్నటువంటి చెడు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతుంది. గుమ్మానికి మామిడి తోరణాలు, బంతిపూల తోరణాలను కట్టుకొని అలంకరించుకోండి. ఇలా కట్టుకోవటం వలన మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం అనేది చెయ్యాలన్నమాట. ఈ శ్రావణ శుక్రవారం రోజున. ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో
కాస్తంత గంగా జలాన్ని కానీ, లేదా ఒక స్పూను రాళ్ళ ఉప్పును కానీ, లేదా చిటికెడంత పసుపును కానీ మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన మీరు పవిత్రమైనటువంటి నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది కలిగి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, దోషాలు పోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. ఈ యొక్క ఆయుష్ పెరుగుతుంది. తరువాత పసుపు రంగు వస్త్రాలు కానీ, ఎరుపు రంగు వస్త్రాలు కానీ, లేదా పసుపు, ఎరుపు 2 కలిసినటువంటి వస్త్రాలు కానీ కట్టుకొని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. అలాగే ఆడపిల్లలు, మగపిల్లలు అంటే మీ యొక్క సోదరులకు రాఖీ కట్టుకుంటారు కాబట్టి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలైనా వేసుకోవచ్చు. అయితే మగవాళ్ళు తెల్ల షర్టు అంటే తెలుపు రంగులో ఉన్నటువంటి బట్టలు వేసుకొని మీ యొక్క సోదరీమణుల చేత అంటే మీ యొక్క అక్కల చేత కానీ చెల్లెల చేత కానీ రాఖీ కట్టించుకోండి. అంతేకాని నలుపు రంగు వస్త్రాలు అనేవి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. అలాగే షేవింగ్ చేసుకోవటము, గడ్డాలు చేసుకోవటం, డీప్ బ్లూ కలర్స్ వేసుకోవటము, డీప్ కలర్స్ వేసుకోవటం అవి కూడా వద్దు. హెయిర్ కటింగ్ చేయించుకోవద్దు. అలాగే గోళ్ళు కత్తిరించుకోవటము, జుట్టు విరబోసుకోవటము, తలకు ఆయిల్ రాసుకోవటము, నాన్ వెజ్ తినటం కానీ ఇలాంటి పొరపాట్లు అస్సలు కూడా చెయ్యొద్దు. అలాగే ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళను పొరపాటును కూడా ఏడిపించొద్దు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క అన్నదమ్ములకు లేదా అన్నా చెల్లెళ్ళు రాఖీ అనేది కట్టుకోవటం వలన చాలా మంచిది. వాళ్ళకి మీకు కూడా బాగా కలిసి వస్తుంది. అలా కట్టి నోటిని తీపి చేసుకోండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని, వాకిలిని అంతటిని కూడా శుభ్రం చేసుకొని మీకు కుదిరితే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. లేదు మేము చేసుకున్నామని అనుకున్న వాళ్ళు ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర ఒక కొబ్బరికాయను కొట్టుకొని సింపుల్‌గా పూజ అనేది చేసుకోండి. అలా చేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ శ్రావణ శుక్రవారాలంటే ఆ తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి రోజులు కాబట్టి మనకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల బాధల నుంచి, అన్నింటి నుంచి బయటపడాలంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దీపారాధన చేసుకోండి. తామరాకు మీద దీపాన్ని వెలిగిస్తే మీకు బాగా కలిసి వస్తుంది. లేదా తమలపాకైనా మీరు ఉపయోగించుకోవచ్చు. ఆవు నేతితో పూజ అనేది చేసుకోండి. ఈ రోజున వెలిగే దీపంలో కాస్తంత బియ్యపు గింజలు, ఒక లవంగం వేసుకుంటే మీ యొక్క పూజకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. మీ దోషాలు తొలగిపోతాయి. అలాగే పసుపు రంగు వత్తులతో కానీ, ఎర్ర రంగు వత్తులతో కానీ పూజ చేస్తే బాగా మంచిదనమాట. ఇంకా ఈ రోజున ఆ తల్లికి తాంబూలం సమర్పించండి. లేదా ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకైనా సరే మీరు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టేసి తాంబూలాన్ని ఇవ్వండి. ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఎర్రటి గాజులు, ఎరుపు రంగు రవిక ముక్కను సమర్పిస్తే చాలా మంచిది. ఇంకా ఈ రోజున మనకున్నటువంటి ధన సమస్యలు తొలగిపోయి బాగా కలిసి రావాలంటే జిల్లేడు ఆకుతో ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేయటం వలన మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి దరిద్ర బాధలు, నెగిటివ్ అంతా పోతుంది. ఒక జిల్లేడు ఆకును తీసుకొని దాన్ని చక్కగా కడిగేసి దాని మీద ఒక స్పూను రాళ్ళ ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ ఉప్పును వేసుకోవటం వలన మనకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఒక స్పూను నల్ల ఆవాలు, ఒక చిటికెడంత పసుపు, కాస్తంత కుంకుమ అనేది కూడా దీని మీద వేసుకొని ఈ ఆకుని ఇలా సిద్ధం చేసుకోవాలి. ఈ నల్ల ఆవాలు ఏవైతే ఉన్నాయో మనకున్నటువంటి దరిద్రాన్ని ఇవి పూర్తిగా తొలగిస్తాయన్నమాట. కాబట్టి ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఒక ప్లేటులో పెట్టుకొని మీ ఇంటి గుమ్మానికి ఎడమ వైపు అంటే మీరు ఇంటి బయట నుంచి లోపలకు వెళ్తూ ఉంటారు కదండీ! అలా వెళ్ళేటప్పుడు మీ యొక్క ఎడమ చేతి వైపు ఎడమ దిక్కున మీరు దీన్ని పెట్టుకోవాలి. ఈ పరిహారాన్ని మీరు ఆగస్టు 28వ తేదీన సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల లోపు వరకు చేసుకోవచ్చు. అలా పెట్టేసి రాత్రంతా కూడా దాన్ని ఆ రోజంతా కూడా అలా వదిలేసి మరుసటి రోజు శనివారం రోజున దీన్ని తీసేసి ఏదైనా పారే నీటిలో కానీ లేదా ఎక్కడన్నా చెట్టు మొదట్లో కానీ పడేసేయండి. అలా చేస్తే మీకున్నటువంటి నెగిటివ్ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఈ రోజున రావి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించండి. ఇలా వెలిగించడం వలన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇంకా మీ ఇంట్లో తులసి కోట ఉంటే
తులసి చెట్టు మొదట్లో కాస్తంత పాలను పోసేసి తులసమ్మ దగ్గర కూడా ఆవు నేతితో దీపం వెలిగిస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజున గోమాతను తాకిన గోవుకు ఆహారంగా అరటి పండ్లను కానీ లేదా నానబెట్టిన బియ్యంతో కలిపినటువంటి బెల్లాన్ని కానీ తినిపించటం వలన ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం కలిగి మనకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం అనేది చేసుకోండి. కలబంద మొక్కలో మనకు ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారు. గౌరీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి. ఇలా కలబంద మొక్కను వేళ్లతో సహా పీక్కొచ్చుకొని దానికి ఉన్నటువంటి మట్టినంతటిని కూడా ఇక్కడ చూపించినట్లుగా నీట్‌గా కలబంద మొక్కను శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసేసుకొని మనం ఈ కలబంద మొక్కను రెడీ చేసుకోవాలనమాట. కలబంద మొక్క మనకు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కలబంద మొక్క ఒక కల్పవృక్షంగా చెప్పుకోవచ్చు. కలబంద మొక్క ఉన్నటువంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మరీ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కలబంద మొక్క అనేది మనకున్నటువంటి చెడును, దరిద్రాన్ని, నెగెటివ్‌ని పూర్తిగా దూరం చేస్తుంది. కలబంద మొక్క యొక్క వేళ్ళకు కూడా ఆ శక్తి అనేది ఉంటుందన్నమాట. ఇందాక మనం చూపించినటువంటి వేరు అని చెప్పుకున్నాం కదండీ! ఆ వేరు కలబంద మొక్క యొక్క వేరనమాట. కలబంద మొక్క ఎంత శక్తివంతమైనదో, అలాగే ఈ మట్టి లోపలికి ఇనుకి ఉన్నటువంటి ఈ కలబంద మొక్క యొక్క వేరు కూడా అంతే శక్తివంతమైనది. దీన్ని మనం పర్సులో కానీ, లేదా బీరువాలో కానీ పెట్టుకుంటే, ఈ వేరు అనేది ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుందనమాట. కాబట్టి కలబంద మొక్క యొక్క వ్రేలునుతో కూడా మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి. ఇక కాస్తంత గంధములో నీటిని పోసి గంధం పేస్టును సిద్ధం చేసుకొని, దీన్ని కలబంద మొక్కకు 5 చోట్ల గంధము, కుంకుమ బొట్లు అనేవి పెట్టాలనమాట. ఇలా ఈ శ్రావణ శుక్రవారం రోజున కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి బయట వైపున గనక కట్టుకుంటే ఆ యొక్క అనుగ్రహంతోటి మీకు సిరి సంపదలు అనేవి బాగా కలిసి వస్తాయన్నమాట. మీ యొక్క ఉద్యోగ స్థలాలలో లేదా వ్యాపారం చేసేటటువంటి స్థలాల్లో కూడా మీరు ఇలా కలబంద మొక్కను కట్టుకోవచ్చనమాట. వ్రేళ్లతో సహా పెకిలించినటువంటి మొక్కను తీసుకొని శుద్ధి చేసుకొని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా సిద్ధం చేసుకొని ఒక పసుపు దారాన్ని కానీ, ఎర్రటి రంగు దారాన్ని కానీ ఆ కలబంద మొక్క మొదట్లో కట్టేసేసి మీరు తల్లకిందులుగా మీ యొక్క గుమ్మానికి బయట వైపున కట్టుకోవటం వలన ఆ యొక్క కలబంద మొక్క యొక్క ఎఫెక్ట్ అనేది మీ ఇంటికి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుందనమాట. చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ రోజున అంటే మీ ఇంట్లో మొక్క లేకపోయినా ఎక్కడన్నా పక్కన ఒక చిన్న మొక్కను పీక్కొచ్చుకొనైనా ఈ కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టుకోండి. అలాగే ఈ రోజున గ్రహణం కూడా వచ్చింది కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ ఆగస్టు 28వ తేదీన రాత్రి 12 గంటల లోపు అంటే చెప్పాలంటే రేపు ఆగస్టు 28వ తేదీన సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి రాత్రి 10, 11 గంటల లోపు కొడుకుకి ఈ పరిహారం చేయండి. ఒక ముద్ద నిండుకుండ అన్నాన్ని తీసుకొని దాంట్లో కుంకుమ కలిపేసేసి ఒక ముద్దను సిద్ధం చేసుకొని ఒక గాజు బౌల్లో ఆ ముద్దను వేసేసుకొని దాని మీద ఒక స్పూను రాళ్ళ ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొడుకులున్న వాళ్ళకు కాస్తంత కీడు అనేది వస్తుంది. తర్వాత ఒక స్పూను నల్ల ఆవాలు కూడా వేసుకొని ఒక గ్లాసుడు నీటిని పూర్తిగా నిండుగా కాకుండా కాస్తంత వెలితిగా మనం పోసుకోవాలన్నమాట. ఎందుకంటే మగపిల్లలకే ఎందుకు అంటే మగపిల్లలు ఎప్పుడూ కూడా బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు వేళ కాని వేళల్లో ఎటు పడితే అటు వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. మగపిల్లల మీద ఈ చెడు అనేది ఎక్కువగా ఉంటుంది. 6 నెలల పిల్లవాడి దగ్గర నుంచి 50 ఏళ్ల మగవాళ్ళ వరకు తల్లి కానీ లేదా భార్య కానీ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి గ్లాసును కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేయాలి. దిష్టి తీసే మనిషి ఖచ్చితంగా చేతికి ఎర్రటి మట్టి గాజులు వేసుకోవాలనమాట. అలా గుమ్మానికి బయట వైపు కూర్చోబెట్టి తీయాలి. అలా తీసేసిన తర్వాత వాటిని ఏదన్నా చెట్టు మొదట్లో పోసేసి కాళ్ళు కడుక్కోవాలి. అబ్బాయిని స్నానం చేయమని చెప్పండి. ఇలా చేస్తే ఈ గ్రహణ దోషం అనేది పోతుంది. మీ అబ్బాయి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటాడు.
ఇంకా ఈ శ్రావణ శుక్రవారం వచ్చింది కాబట్టి ఇంట్లో పాలు పొంగిస్తే చాలా చాలా మంచిదనమాట. అలా పాలు పొంగించటం వలన అదృష్టం, ఐశ్వర్యం అనేవి పెరుగుతాయి. మరి మనం చేసే ఈ పూజలు, పరిహారాలు ఆ దైవానికి చెందాలంటే తినకూడని ఆహారాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రోజున వంకాయలు ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. కాదు కూడదని తింటే అప్పుల పాలైపోతారు. తరువాత బెండకాయలను కూడా ఈరోజు వండొద్దు, తినొద్దు. దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. తరువాత దొండకాయలను కూడా ఈ రోజున వండొద్దు, తినొద్దు. అలాగే గోరు చిక్కుళ్ళు కావచ్చు, మామూలు చిక్కుళ్ళు కావచ్చు, ఇలా చిక్కుడుకాయలు కూడా ఈ రోజున వండొద్దు, తినొద్దు. తరువాత దుంప జాతికి సంబంధించినవి అంటే బంగాళదుంపలు కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా వండొద్దు, తినొద్దు. ఇక కాకరకాయలు, ఇవి కూడా చేదు స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఈ రోజున కాకరకాయలను కూడా వండొద్దు, తినొద్దు. ఇక దుంపల్లోకి వచ్చేటప్పటికి బంగాళదుంపలతో పాటుగా క్యారెట్టు, బీట్రూటు, ముల్లంగి ఇవన్నీ కూడా మనకు దుంప జాతి కిందకే వస్తాయి కాబట్టి వీటిని కూడా మీరు సాంబారుల్లో, పప్పుల్లో ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవద్దు. ఇక తరువాత ఆకుకూరలు, తోటకూర కావచ్చు, పాలకూర కావచ్చు, ఇలాంటి వాటిని ఈ ప్రత్యేకమైనటువంటి రోజున వండొద్దు, తినొద్దు. కాదు కూడదని వండినా తిన్నా అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి. ఎందుకంటే ఈ చలికాలం అంటే ఈ వర్షాకాలంలో మనకు సూక్ష్మజీవులు పెరుగుతాయన్నమాట. ఇంకా తామసిక ఆహారాలైన ఉల్లి, వెల్లుల్లిని కూడా ఈ రోజుల్లో వంటల్లో వేయొద్దు. అలాగే పుట్టగొడుగులు, మష్రూమ్స్ ఉంటాయి కదా, వీటిని కూడా ఈ రోజున వండొద్దు, తినొద్దు. ఇవి కూడా నాన్ వెజ్‌తో సమానమైనవి. ఇంకా గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయ కావచ్చు, స్వీట్ గుమ్మడి కావచ్చు, ఇలా గుమ్మడికాయలకు సంబంధించిన ఆహారాలు, జ్యూసులు కావచ్చు, ఈ రోజున వాడొద్దు. తరువాత చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు, బిర్యానీలు బయట తినేసి స్నానాలు చేసి పూజలు చేసుకోవటము. ఇలా ఈ రోజున నాన్ వెజ్, ఎందుకంటే మనకు చంద్రగ్రహణం కూడా వచ్చింది కాబట్టి, పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి ఈ రోజున నాన్ వెజ్ అనేది పొర్రపాటున కూడా దగ్గరకు రానియొద్దు. కోడిగుడ్డును కూడా ఈరోజు తినొద్దు, గుర్తుంచుకోండి. కాబట్టి ఈ రోజున ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇక కందిపప్పును వండుకోవచ్చు. మీరు ఎలాంటివి పప్పులు గానీ, ఇంకా మిగిలిన కూరలు ఏవైనా వండుకోవచ్చు. ఇంకా ఈ రోజున ఆ తల్లి యొక్క అనుగ్రహం కోసం తెచ్చుకోవాల్సిన 2 వస్తువులు ఉన్నాయి కొనుక్కొచ్చుకునేవి. ఏంటంటే ఈ రోజున పౌర్ణమి రోజు వచ్చింది కాబట్టి, శుక్రవారం కూడా వచ్చింది కాబట్టి పసుపు కొమ్ములు కొనుక్కొచ్చుకుంటే చాలా చాలా మంచిది. అలా పసుపు కొమ్ములు తెచ్చుకొని పసుపు కొమ్ముల మాలనైనా ఆ తల్లికి సమర్పించవచ్చు, లేదా పసుపు ప్యాకెట్ అయినా తెచ్చుకోవచ్చు అనమాట. తరువాత ఒక చిన్న యాలుక్కాయల ప్యాకెట్ని తెచ్చుకోండి. యాలుక్కాయలు ధనాన్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తాయి, బాగా కలిసి వస్తుంది. ఇంకా పసుపు గవ్వలు తెచ్చుకోవచ్చు. లక్ష్మీదేవికి పసుపు గవ్వలంటే చాలా ఇష్టం కాబట్టి ఒక 5 పసుపు గవ్వలను తెచ్చుకొని పూజలో పెట్టుకొని పూజిస్తే, పూజ గదిలో అలా ఉంచుకుంటే బాగా కలిసి వస్తుంది. లేదా బెల్లాన్నైనా కొనుక్కోవచ్చు. ఈ రోజున బెల్లాన్ని తెచ్చుకొని అమ్మవారికి చక్కగా పాయసాన్ని కానీ, పరమాన్నాన్ని కానీ నైవేద్యంగా సమర్పించొచ్చు. లేదా ఆ తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక ₹10 పెట్టి కళ్ళుప్పు, రాళ్ళ ఉప్పు ప్యాకెట్‌ని ఒకదాన్ని తీసుకొచ్చుకోండి. అలా ఉప్పును తీసుకొచ్చుకున్న ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగుపెడుతుంది. అలా ఉప్పును తెచ్చుకొని మనం ఇందాక చెప్పుకున్న జిల్లేడాకు పరిహారం అంటే ఒక జిల్లేడాకు మీద ఒక స్పూను ఉప్పు, కాస్తంత నల్ల ఆవాలు, పసుపు, కుంకుమ వేసేసి గుమ్మానికి ఎడమ వైపు పెట్టాలని చెప్పుకున్నాం కదా, ఆ పరిహారం చేసుకుంటే చాలా మంచిది. అర్థం కాకపోతే కొంచెం ముందుకు వెళ్ళి వినండి, అక్కడ క్లియర్‌గా చెప్పాను. లేదా ఉప్పు దీపాన్ని వెలిగించుకున్నా కూడా ఈ రోజున బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పు దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున ఉప్పు దీపాన్నైనా వెలిగించుకోవచ్చు. లేదా మనం ఇందాక చెప్పిన జిల్లేడాకు పరిహారమైనా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ అన్ని వస్తువుల అవసరంలా మీ అవసరాన్ని బట్టి ఏదైనా 2 వస్తువులను తెచ్చుకోండి. ఎందుకంటే ఈ వస్తువుల్లో ఏ 2 వస్తువులు తెచ్చుకున్నా మంచిదే. ఇలా ఈ వస్తువులు ఏవైనా సరే ఆ తల్లికి ఇష్టమే కాబట్టి ఏదైనా 2 వస్తువులు తెచ్చుకొని పూజ దగ్గర పెట్టుకొని మీరు తర్వాత వాటిని వంటల్లో వాడుకోవచ్చు, పరిహారాలకు వాడుకోవచ్చు. ఇవి చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి వస్తువులు కాబట్టి సామాన్యులందరూ కూడా వీటిని తీసుకొచ్చుకోవచ్చు అనమాట. మరి ఈ రోజున గ్రహణం వచ్చింది కాబట్టి రాఖీ కట్టుకోవాల్సిన సమయం అనేది ఇక్కడ మనం చూద్దామండి. రాఖీ ఆగస్టు 28వ తేదీ ఉదయం 5:57 దగ్గర నుంచి
నుంచి ఉదయం 10 గంటల లోపు వరకు రాఖీ కట్టుకోవటానికి మంచి సమయం అన్నమాట. అలా ఉదయం కుదరని వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల దగ్గర నుంచి 1, 5 నిమిషాల లోపు వరకు రాఖీ కట్టుకుంటే మంచిదనమాట. ఎందుకంటే మనకు గ్రహణం వచ్చింది కాబట్టి ఈ సమయాల్లో కట్టుకోండి. ఇలా ఈ సమయంలో రాఖీ కట్టుకోవటం వలన మీ తోబుట్టువుల యొక్క బంధం అనేది బలపడుతుంది. అలాగే మీకు బాగా కలిసి వస్తుందనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండీ! ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, చంద్రగ్రహణంతో కూడినటువంటి ఈ రాఖీ పౌర్ణమి రోజున మనకు పౌర్ణమి టైమింగ్స్, చంద్రగ్రహణం అసలు ఉందా లేదా, రాఖీ ఏ సమయంలో కట్టుకోవాలి, అలాగే ఈ రోజున లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలి, ఇంకా చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, మంచి మంచి పరిహారాలు అంటే ఉప్పు పరిహారము, స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేసుకోవాలి, కలబంద మొక్క యొక్క పరిహారము, తెచ్చుకోవాల్సినటువంటి వస్తువులు, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఏ ఆకు మీద దీపం వెలిగిస్తే మంచిది, అలాగే దీపంలో ఏ వస్తువులు వేస్తే రేపు శుక్రవారం రోజున బాగా కలిసి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా నేను వీడియోలో చెప్పాను. కొడుకులున్న వాళ్ళు చేయాల్సిన పరిహారం కూడా నేను చెప్పానండి. ఇవన్నీ కూడా ముఖ్యమైన పరిహారాలు. రేపు చేసుకుంటే చాలా మంచిది. ఆగస్టు 28వ తేదీన గుర్తుపెట్టుకొని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే అన్ని విషయాలు కూడా నేను క్లియర్‌గా పరిహారాలు, చేయాల్సిన పనులు, చేయకూడని పనులు మొత్తం కూడా ఉన్నాయి. కాబట్టి మీలాంటి నలుగురికి వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం దయచేసి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మీలాంటి నలుగురు మిత్రులకు వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారవుతారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా ఎవరికన్నా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మీరు లైక్ చేయటం వలన మీలాగా నలుగురు ఉపయోగించుకుంటారు. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అని మాకు మోటివేషన్‌గా ఉంటుంది. మేము పడినటువంటి కష్టానికి మాకు కాస్తంత గుర్తింపుగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీ యొక్క మంచి మనస్సుతోటి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, కామెంట్ బాక్స్‌లో రేపు పౌర్ణమి కాబట్టి శుక్రవారం, శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః అని భక్తి శ్రద్ధలతో కామెంట్ చేయటం వలన ఆ తల్లి యొక్క ఆశీస్సులతో మీకు అంతా కూడా శుభం కలుగుతుంది. బాగా కలిసి వస్తుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.